అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. కన్యా రాశి వీరికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి డబుల్ డిజిట్ వీళ్ళకి డెవలప్మెంట్ అంటారు దీన్ని, డబుల్ డిజిట్ అంటారు దీన్ని. సో వీళ్ళకి ఏంటంటే కన్యా రాశి వారికి ప్రస్తుతం ఉద్యోగ వృత్తిలో శ్రమ బాగా పడుతుంటారు. శ్రమ పడడానికి గుర్తింపు బాగా వచ్చేటువంటి టైం ఇప్పుడు ఇది. అంటే వీళ్ళకి చివరి దాకా వచ్చి కష్టపడి రికగ్నైజ్ రాదేమని చెప్పేసి ఉద్యోగం మారితే కష్టం వీరికి. సో కాబట్టి ఉన్న దాంట్లోనే ఉద్యోగం చేసుకోగలిగితే జూన్ 2 నుంచి వీరికి రికగ్నేషన్ బాగా ఉంటుంది. నవంబర్ నుంచి ఈ జూన్ టు అక్టోబర్ దాకా కొంచెం రికగ్నేషన్ వీరికి డబుల్ డిజిట్ లాభాన్ని పొందుకుంటారు. డబుల్ ప్రమోషన్, డబుల్ హైక్ అవ్వచ్చు, మంచి స్పేస్కి రావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, ధన ప్రాప్తి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మంచి అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, వివాహ యోగ్యత పొందుకునే అవకాశం, 5-6 ఏళ్ల నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విషయంలో వీరికి మంచి అవకాశము, సంతాన యోగం, వివాహ యోగం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఇల్లు కొనగలిగే అవకాశం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, రుణపీడ పరిహారం జరుగుతుంది, అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో నవంబర్ టు ఫిబ్రవరి వీళ్ళు చాలా టాప్ లెవెల్ ఉంటారు. వీళ్ళకి మేబీ 10 crores ప్రాఫిట్ కూడా రావచ్చు. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నా డబ్బు ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చేతికి వచ్చేస్తాడు. ఏదో ఎత్తుక్కుంటూ వచ్చి ఇస్తాడు. ఒక స్టోరీ విన్నారు 2 years బ్యాక్ ఎప్పుడు అనుకుంటా. ఒక వ్యక్తి పాపం 305 రూపాయలు 350 రూపాయలకు ఏదో 3000 రూపాయలకి ఇవ్వడానికి ఆయన విదేశం నుంచి వెతుక్కుంటూ వచ్చేసి ఆయనకి డబ్బులు ఇచ్చాడు. అది మీరు చూసే ఉంటారు, మీకు తెలియదు అనుకుంటా. మీకు అది పేపర్లో కూడా వచ్చింది, అది ఈనాడులో వచ్చింది. అది ఏదో వేరే దేశంలో 30 ఏళ్ల క్రితం సాయం తీసుకున్నాడు 3000 రూపాయలు సంథింగ్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఫిగర్ బట్ బెటర్ టు కరెక్ట్ మీ. సో ఆయన తీసుకున్న తర్వాత ఈ 30 ఏళ్ళ తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తికి ఎవరికో డబ్బులు ఇచ్చేసాడు ఆయన. సో అటువంటి అంటే జరుగుతుందా అని ఎంచుకుంటే జరుగుతుంది. ఇంకోటి చెప్తాను మీకు, దాన్ని ఎప్పుడో ఉన్నటువంటి కేసులు కూడా క్లియర్ అవుతాయి. మన తెలుగు రాష్ట్రాల వ్యక్తి ఆయన జడ్జి గారు ఫస్ట్ కూర్చున్నప్పుడు కేసు ఉందంటే ఆయనకి 25 ఏళ్ల క్రితం భార్యాభర్తలు విడిగా ఉంటూ పోలీస్ కేసు అవుతుంది, అది విడాకులు కావాలని. ఆయన ఫోన్లో తెలుగు వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడి ఇద్దరికి కుదురు చేశాడు ఆయన. 25 ఏళ్ల తర్వాత వేడిగా ఉన్నటువంటి దంపతులు ఆఫ్టర్ 25 years ఇద్దరు ఒక దగ్గరికి అయ్యారు. అప్పుడు మనకి ఆయన ఫస్ట్ మన జడ్జి గారు, తెలుగు జడ్జి గారు, ఆయనకంటే ముందు జడ్జి గారు ఉన్నాడు కదా, ఆయన గారు ఇచ్చినటువంటి తీర్పులో ఫస్ట్ కేసు అదే. ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి ఆయన ఫోన్ ద్వారా వీళ్ళిద్దరిని కలిపేశాడు. అంటే విడిపోయిన వ్యక్తులు కలవడానికి అవకాశం ఉంటే చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాయి, ఇవి రిజిస్టర్డ్ అయి ఉన్నాయి కాబట్టి, విత్ విట్నెస్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా పక్కగా నేను. అంటే జ్యోతిష్యంలో అటువంటి సాధ్యమే, భగవంతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి అటువంటి యోగం అనేది వీరికి కూడా విడిపోదాం దంపతులు కూడా కలిసి ఉండగలిగే అవకాశాలు, ధనయోగాలు, ఐశ్వర్యం, ఆనంద యోగము ఇవన్నీ కూడా ఉంటుంది. ఒక డాక్టర్ వచ్చేసి లేదండి 4th స్టేజ్లో ఉంది క్యాన్సర్, మీకు అయిపోయింది, ఇంకెవరికి చెప్పుకుంటే 4 నెలలు మాత్రం ఉంటుందని చెప్పేసి మనకు చెప్తాడు. ఓ 4 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఉన్నాడు, దానికంటే ఇంకో డాక్టర్ వచ్చింటాడు. ఆయన చెక్ చేసి ఏమైంది మీకు అంటాడు. ఇట్లా అన్నారు సార్ 4th స్టేజ్. ఎవడో చెప్పినాడు 4th స్టేజ్ వస్తుంది. ఏం లేదు సార్, మీ దాంట్లో మీకు ఆ గడ్డ మీద అది చిన్న ఇబ్బంది అయిందంతే, ఆ గడ్డ కట్ చేసేయండి అయిపోతుంది, ఇంజక్షన్ ఇచ్చేవాడికి అయిపోతుంది, మనం ఏం లేదు ఇంకా 70 ఏళ్ళు ఉంటా పో అని చెప్తాడు. అంటే ప్రాణం పోతున్నటువంటి చెప్పిన డాక్టరే ఇంకో డాక్టర్ వల్ల మళ్ళీ 70 ఏళ్ళ ఆయుష్ మనకు పెరుగుతుంది. ఇటువంటి విచిత్ర సంఘటన జరిగే అవకాశం ఉంది. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగేశ్వరరావు గారు, మనకి ఎవరు జెనెటిక్ దాంట్లో పనిచేసిన నాగేశ్వరరావు గారి దగ్గర జరిగిన సంఘటన ఇది ఒకటి జరిగింది బాగా. ఇది ఆస్ట్రో ఎంటాలజీలో ఇది జరిగిన విషయం ఇది ఒకటి. అంటే అసలు ఏంటనేటువంటి ఆ డాక్టర్కి అది రికగ్నైజ్ చేశాడు, ఆ రిపోర్ట్ అది వచ్చింది. ఈయన చూసిన దాంట్లో ఈయన వేరే ఇక్కడ చూశాడు. అరే ఈ గడ్డకిగా వచ్చింది ప్రాబ్లం, అది స్ప్రెడ్ అవ్వలే కదా, ఏం పర్లేదు ఆ గడ్డ ఒకటి తీసేయకుండా, అది మామూలు సెగ్గడ్డ తీసేపో, సెగ్గడ్డకి క్యాన్సర్ గడ్డకి తేడా తెలుస్తుందిగా. బట్ రిపోర్ట్ అదే వచ్చింది, ఆ డాక్టర్ అదే అన్నాడు, అప్పుడు ఈయన అదే అన్నాడు, సెగ్గడ్డ కొంచెం ప్రాబ్లం తీసే కట్ చేసే ఇది ఇంజక్షన్ పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చేసి ఆవిడకి అయిపోద్దని చెప్పాడు. సో అలా వాళ్ళు బతికినటువంటి సంఘటనలు మేము చూసాం దాంట్లో దాదాపు. కాబట్టి ఇలాంటివి ఆశ్చర్యకరంగా వీరు జరిగే అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి కోర్టు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ధనము కానీ, సంతాన యోగం కానీ వీళ్ళకి ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. అంటే వాళ్ళకి కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం మిరాకిల్స్ అవ్వబోతున్నాయి. 100% అవ్వడానికి అవకాశం కన్యా రాశి వారికి కనిపిస్తోంది. సో మన దగ్గర చాలా మంది కొంతమంది ఉన్నారు, మన వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నటువంటి టీంలో వాళ్ళకి కూడా విరాక జరిగే అవకాశం ఉంటుంది. కానీ మనం చెప్పిన పని ఒకటి మాత్రం చేయరు వాళ్ళు, వాళ్ళకి పట్టుదల ఉంటుంది, వాళ్ళకి ఏం చేస్తాం అనుకుంటారు వాళ్ళు, ఆ పట్టుదల మాత్రం ఒకటి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మాట పడుతుంటారు, అది ఎందుకు కేతు ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద, అదనమాట. గురుగారు కొంతమంది
జాబ్ మానేయాలనో లేకపోతే స్వంతంగా పెట్టుకోవాలని అనుకుంటే ఇది సరైన సమయమా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే? మనల్ని కూడా మింగేసి తిమింగిల అలాంటి వాళ్ళు తప్పకుండా పెట్టుకోవచ్చు. వాళ్ళు బ్రహ్మాండంగా అన్ని రాసుల వారిని కూడా వాళ్ళు కలుపుకొని అన్ని వ్యాపారాలు చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, వస్త్ర వ్యాపారం, కట్టల వ్యాపారం, ఇంటీరియర్స్, అలాగే వీళ్ళకి ఇటువంటి మనకి మనకి జర్నలిస్టులు లాంటి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి పత్రికా కార్యాలయం పెట్టుకునే అవకాశం ఉంది. ప్రింట్ మీడియాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది. సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. అంటే వ్యాపారం, ఆ వ్యాపారం కూడా చేసుకోవచ్చు వీళ్ళు. నీళ్ళ వ్యాపారం చేయొచ్చు. హోటల్ వ్యాపారం కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. గురుగారు, కొంతమందిని ఇలా ఇప్పుడు మీరు ఇంతకుముందు రాసుల వారికి అన్నారు కదా, నమ్మిన వాళ్ళే ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి. అలా కాకుండా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో కావాల్సిన వాళ్ళతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఈ విధంగా ఎలా ఉంటుంది? వాళ్ళతో అనుకూలంగా ఉంటుందా లేకపోతే? టు బి హానెస్ట్, కన్యా రాశి వారికి లాస్ట్ 6 months నుంచి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. చెప్పండి, చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. కన్యా రాశికి ఎఫెక్టివ్ అంటే కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అంటే బయటికి కనబడకుండా బయటికి నవ్వుతూ కనబడతారు కానీ లోపల అగాధంతో ఉంటారు వీళ్ళు. ఆల్మోస్ట్ నాకు తెలిసి December 17 తారీఖు స్టార్ట్ అయింది ఇది వ్యక్తి వీళ్ళకి. December 17 నుంచి కన్యా రాశి వారికి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అంటే నెగిటివ్ అంటే ఏంటంటే వీళ్ళకి రాహు బాగాలేకపోవడం, రవి బాగాలేకపోవడం. అందరు చాలామంది చెప్తారు కన్యలో ఉన్నాడు, కన్యారాశి వారికి 6వ ఇంట రాహు ఉన్నాడు, చాలా మంచిది, శుభంగా. కానీ రవి ఏమాత్రం బాగా, రవి అష్టమంలో వీళ్ళకి ప్రమాదాన్ని కలిగించాడు. బాగా ప్రమాదాన్ని టెన్షన్ పెట్టాడు, లేనిపోని వివాదాలు తీసుకొచ్చాడు, టెన్షన్ తీసుకొచ్చాడు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ మానసిక వేదన, ఎప్పుడూ సమస్య పరిష్కారం తెలియనట్టున్నారు. బట్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఫ్రమ్ ద June 2 నుంచి దే విల్ గెట్ గుడ్ డెవలప్మెంట్స్ అండ్ ఎకనామికల్, హెల్త్ అండ్ వెల్త్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు వీళ్ళు బలంగా ఉంటాయి. చాలా చేంజ్ అయితే అవ్వబోతుంది తప్పకుండా. సినిమా రంగంలో కానీ, ఇతర రంగంలో కానీ, రైతులకు కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. సినీ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు లేకపోతే ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచార ఫలితాలు నమ్ముకొని మీరు సినిమా రంగంలో వెళ్ళడం మూర్ఖత్వం. అలాంటి వాడు చెప్పిన చెప్పేసి సినిమా రంగంలో వెళ్ళని చెప్తాను. ఇప్పుడు నేను గురుడు బలంగా ఉన్నాడు, సినిమా రంగం బాగుంటుంటారు, వీనస్ బాగా ఉన్నాడు, వెళ్ళమంటాను. బట్ జన్మజాతకంలో ఆ శని, ఆ శుక్రుడు కాస్త కన్యలో నీచులో ఉంటే అవునవును మళ్ళీ తేడా. కాబట్టి వీళ్ళు అంటే అత్యుత్సాహంతో వెళ్ళేటువంటి సినీ రంగం అనేది పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప చిన్న చిన్న నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ పెద్దగా ప్రయోజనం కలిగించే అవకాశం లేదు. టు బి హానెస్ట్, ఇప్పుడు మన పేపర్, మన మీడియా ముందే నేను కూర్చున్నాను మన ఛానల్ ద్వారా. మొన్న మనకి ఫ్రైడే రోజుకు 12 సినిమాలు రిలీజ్ అయినాయి. మీరు నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ ఇక్కడ చేయి పెట్టుకొని మీ సినిమాకి ఎన్ని పైసలు వచ్చినా చెప్పగలుగుతారా? నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ యొక్క నిర్మాతలను ఎవరైనా సరే, ఒక్క పైసలు రాల. ఇవాళకి సినిమా విడుదలై 5 రోజులు అయింది. పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాకు ₹1 వచ్చిన దాఖలాలు లేవు. సినిమా థియేటర్కి వెళ్తే ఆ సినిమా కొంచెం టికెట్లు 10-12 తప్ప ఇంకోటి లేవు. అది కూడా ఎవరు, నేను సినిమా ప్రొడ్యూసర్ అయితే మీకు చెప్తే కిరణ్ శర్మ గారు మొహమాడతారు, చంపుతారు వీడు అని చెప్పేసి మొహమాడిన కొద్దీ మీరు, మీ వారు, లేకపోతే మీ లవరు, మీ బాయ్ ఫ్రెండ్, మీ అన్న తమ్ముళ్ళు, లేకపోతే మీ తోటి వాళ్ళు కలిపి ఒక 10 మంది వెళ్ళారు అంతే. అంతకుమించి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అట్లా ఆ 10 థియేటర్లో ఆ 10 మందితో సినిమా నడుస్తుందంటారా? ఆ క్యూబ్ ఖర్చు కూడా రాదు వాళ్ళకి. సో కాబట్టి అందుకే అంటాను, ఇప్పుడు నేను ఇక్కడ మీరు గుణవి చేపెట్టుకోండి. పేపర్లో స్టేట్మెంట్ ఏంటి, సక్సెస్ మీట్ అని, ఆ మీట్ అని, ఈ మీట్ అని పెట్టాం. మేము అంతకంటే ఎక్కువ, మేము మీకంటే ఎక్కువ తెలియగలం మేము. సో కాబట్టి ఈ మీట్ చేసి అందరికి కూడా డబ్బు సరిగ్గా రావట్లేదు. సో ఇవన్నీ కూడా పై మెరుపులు తీసుకొని వచ్చేసి మీరు సినిమాలు తీద్దాం, నేను నటిస్తాను, నేను మంచిగా, నా తెల్లతోలు ఉంది, నేను అందంగా, నేను తమన్నా కంటే అందంగా ఉన్నా, తెల్లగా ఉన్నా అని చెప్తే కుదరదు. అక్కడ యాక్టింగ్ అనేది వేరే డిఫరెంట్ ఉంటుంది. మన అదృష్టం తోడవాలి. సినిమా రంగంలో నేను మళ్ళీ చెప్తే 100% కష్టానికన్నా అదృష్టానికి విలువ ఎక్కువ, స్టార్డమ్కి విలువ ఎక్కువ. ఈ రెండే. స్టార్డమ్ విలువ ఉంటేనే మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఎగ్జిబిటర్ కొనగలుగుతాడు, డిస్ట్రిబ్యూటర్ కొనగలుగుతాడు. స్టార్డమ్ ఉంటే ఏ చరణో లేదంటే ప్రభాసో వీళ్ళు తప్ప ఇంకో రవితేజనో వాళ్ళు తప్ప ఇంకో, రవితేజ కొడుకు ఎందుకు సినిమాలు తీసుకురావట్లేడు, గ్యారెంటీ లేదు. మరి అనుకుంటే మరి తప్పుగా అనుకోదని విమర్శించట్లేదు. మరి సుమగారి పిల్లల్ని తీసుకొచ్చారు, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఆవిడ నటించిన సినిమాకి ఎందుకు డబ్బులు రాలేదు? ఆలోచిద్దాం మనం. అంటే ఇది సక్సెస్కి ఉండేటువంటి ఆవిడ వృత్తిలో, సుమగారి వృత్తిలో అదృష్టవంత రాణిలాగా ఉంది. ఇప్పుడు సుమగారు వచ్చేసి హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఇప్పుడు. మరి ఆ వ్యక్తికి కూడా తన సినిమా పరాజయం ఎందుకు వచ్చిందంటారు? పోనీ మనం తీసినటువంటి ఒక మన సినిమా డైరెక్టర్, టీవీ ఛానల్లో నటున్నారు కదా, ఎవరెవరు ఛానల్స్లో ప్రభాకర్ గారు కొడుకు గురించి ఎందుకు మనకి సినిమా సక్సెస్ అవ్వలేదంటారు? పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తారు కదా, ఎందుకు సక్సెస్ అవ్వలేదంటారు? అంటే దానిలో కథ లేదని ఒకడు, బాగా రాలేదని ఒకడు, యాటిట్యూడ్ బాగాలేదు, సంథింగ్ అంతా పక్కన పెడదాం. సినిమాకి డబ్బులు వచ్చాయా లేదా? రాలేదు. సింపుల్ లాజిక్. అది అదృష్టంతోనే ఆధారపడుతుంది, ఇంకో దాని మీద ఆధారపడదు. కాబట్టి అదృష్టము, జన్మజాతకం ఆధారపడాలి, స్టార్డమ్ ఉండాలి అంతే. కాబట్టి ఇవి లేకుండా వచ్చే అవకాశాలు కష్టం. కాబట్టి మీరు మా మాట వినేసి సినిమాలకు వెళ్ళిపోదాం అనేది మాత్రం అబద్ధం. జ్యోతిష్యంని ఫాలో అవ్వచ్చు, జ్యోతిష్యం మీద నమ్మడం అనేది కరెక్ట్ కాదంట. నేను యాజ్ ఆస్ట్రాలజర్, నేను ఒక MA ఆస్ట్రాలజీ చేసిన వ్యక్తి, నేనే చెప్తున్నాను. నేను జ్యోతిష్యాంతో మనం ప్రయాణం చేయొచ్చు. జ్యోతిష్యాన్ని నమ్ముకొని వెళ్తే ఇప్పుడు నాకు ఈ రోజు నాకు 100 కోట్లు రావాల్సి ఉంటుంది, నా జాతకంలో ఉంది, వస్తాయా నాకు 100 కోట్లు?
ఎందుకు వస్తాయి మనకి? ఆలోచన చేద్దాం మనం. నాలాంటి చెప్తాడు నిమ్మకాయ చేతులు పెట్టుకో, చేయి బయట పెట్టి కిటికీలోంచి, నువ్వు తూతూ మంత్రం పుప్పు పడాను నీకు వచ్చేస్తా. ఎందుకు వస్తాయి అవి డబ్బులు? నిమ్మకాయ పెట్టి డబ్బులు వస్తే అందరికీ నేను చెప్తా కదా. రామ్ చరణ్ సినిమా చేయడం ఎందుకు, ప్రభాస్ ఎందుకు, చేతిలో నిమ్మకాయ బయట తూతూ అంటే సరిపోద్దిగా. ఇవన్నీ కూడా మీరు చెప్పి అదేంటే నేను మూఢనమ్మకం వేనా? జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. ఇట్స్ ఎ ప్రాక్టికల్, రియలిస్టిక్ అండ్ ప్లానెట్ పొజిషన్ బట్టి చెప్పేది. దాని విషయం మనం ఆలోచించాలి. రైట్. ఇది సినీ రంగానికనే కాదు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా, స్టాక్స్ వేయాలన్నా ఫస్ట్ వ్యక్తిగత జాతకం చూపించుకొని ఇలాంటి మేజర్ థింగ్స్ చేయాలి. అంతే. మీ పూర్వజన్మ సుకృతం, మీ అదృష్టం, తల్లిదండ్రుల ఆశీర్వచనం అన్ని కలిపితేనే జ్యోతిష్యం. అంతే. అంత మీద తప్ప ఏదో మనం చెప్పగానే ఛానల్లో చెప్పగానే గొప్పోడు అయిపోయేటువంటి విషయం కాదు. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది గురుగారు? కన్యారాశి వారు తప్పకుండా చేయాల్సింది గణపతిని ఎక్కువ వీళ్ళు పెట్టుకోవాలి. బొజ్జేని వీళ్ళు ఎప్పుడు ఫాలో అవ్వాలి. బొజ్జేని ఫాలో అయితే వీళ్ళకి అన్ని పనులు అయిపోతాయి. అది విషయం.